హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. అయితే రోజు పన్నీర్ రోల్ చేయాలనుకుంటున్నానండి. దీనికోసం నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 డ్రాప్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుంటా అలాగా కలుపుకోండి పిండిని స్లోగా. చూసారు కదండి, పిండిని అయితే ఇలాగ బాదుకుంటా ఇలాగ అనుకుంటా చేసుకోవాలండి. చూసారు కదండి, నేనైతే ఇలాగా చపాతీని రౌండ్గా చుట్టేసుకొని ఇలా కలిపేసుకున్నానండి. పిండిని అయితే ఇప్పుడు సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం పన్నీర్ని ప్రిపేర్ చేద్దాం. అయితే ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇలా తీసుకున్నానండి. వాష్ చేసి ఇలాగ ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను, స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం చేతితో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పెరుగును కూడా మొత్తం బాగా కలుపుకోండి, పన్నీర్ ముక్కలంతా పట్టేటట్టు. సరే కదండి, ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు కూడా ఇలా కలిపించుకున్నాను కదా, దీన్ని కూడా ఒక సైడ్ పెట్టేసుకోండి మూత పెట్టుకొని. అయితే ఒక ఆనియన్, ఒక టమాటా, ఒక క్యాప్సికంలో హాఫ్ కట్ చేసుకున్నానండి. ఒక క్యారెట్ చిన్నది ఇలాగ పొడుగ్గా సన్నగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి పన్నీర్ కలుపుకున్నాం కదండి మసాలాతో పాటు. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి ఇందులో. ఈ పన్నీర్ ముక్కలు అనేది ఒక 2 మినిట్స్ అలాగా ఒక సైడ్ ఉంచుకొని 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొచ్చండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. 2 మినిట్స్ అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకొని అలాగా ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఫస్ట్ పన్నీర్ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోండి. లైట్ కలర్ చేంజ్ అయితే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. మాడిపోతాయండి, కలుపుకుంటూ ఉండాలి పన్నీర్ ముక్కల్ని. ఇప్పుడు చూసారు కదండి, కలర్ అనేవి ఈ విధంగా లైట్గా చేంజ్ అయ్యాయి కదండి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోండి ఇందులోకి. ఆనియన్స్ ఇవన్నీ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ వెజ్జెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండండి. ఇందులోకి అయితే ఫస్ట్ 1 స్పూను చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోండి. పెప్పర్ పౌడర్ కూడా ఉంటే మీ దగ్గర వేసుకోండి. ఇప్పుడు యాడ్ చేశాక కలుపుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని లేకపోతే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, మాడిపోతుంది. ఈ వెజ్జీస్ అన్నవి కాస్త మగ్గే వరకు బాగా కలుపుకుంటూ ఉండండి. ఇవన్నీ లైట్గా మగ్గితే చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు కలుపుకున్నాక 2 మినిట్స్ అలాగా మూత పెట్టుకోండి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి చూద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదండి, ఇవన్నీ అయితే ఈ విధంగా మగ్గిపోయాయి కదండి లైట్గా. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక దీన్ని ఒక సైడ్ పెట్టేసుకోండి. నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చపాతీలు కాలుస్తానండి. అయితే ప్యాన్ హీట్ అయింది కదండి. ఇప్పుడు ఇలా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోకుండా. మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఏమీ వేసుకోకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు బోత్ సైడ్స్ అలాగా ఆయిల్ రాసుకోండి. చూసారు కదండి, రోటీ మళ్ళీ ఇలాగ 2 సైడ్స్ తిప్పుకొని తీసేసుకుంటున్నానండి.
1/2 కప్పు చపాతీ పిండి వేసుకుంటే కరెక్ట్గా 3 రోటీస్ వస్తాయండి. మీరు అలాగే ఎన్ని చపాతీస్ కావాలో దాన్ని బట్టి చేసుకోండి. నేనైతే 3 రోటీస్ వచ్చేలా చేసుకున్నానండి, తక్కువ వేసుకొని. సరే కదండి, మన పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే సాఫ్ట్గా ఎలా పొంగుతుందండి చపాతీ అనేది పైకి. చూసారు కదండి, రోటీస్ అనేవి రెడీ అయిపోయి ఇలానే చేసుకున్నాను. చూసారు కదండి ఎంతో మెత్తగా ఉన్నాయి. మన పిండి సాఫ్ట్గా కలుపుకుంటే ఇలా మెత్తగా వస్తాయండి, అప్పడల్లా రాకుండా. ఇప్పుడైతే నేను ఇలా రోటీ తీసుకొని ఇలాగ మిడిల్ వేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు నేను చేసిందంతా ఇలాగ మిడిల్ వేసుకున్నాను. ఇలా దీనిపైన 1 స్పూన్ వరకు మయోనైస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన గ్రీన్ సాస్ వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే గ్రీన్ సాస్ లేదు, నేను గ్రీన్ సాస్ వేయట్లేదు. సో కెచప్ వేసుకుంటున్నానండి. కెచప్ వేసుకొని ఇప్పుడు అయితే రోల్ చుట్టుకుందామండి. మనం ఈ విధంగా అయితే రోల్ చుట్టుకోవాలండి. చూశారు కదండి, రోల్ అయితే ఈ విధంగా చుట్టుకున్నాం కదా. దీన్ని ఇలాగా ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూశారు కదండి, పన్నీర్ ఫ్రాంకీ అన్నది రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.